నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నే కార్తీక్ అర్వా. క్లియర్ కట్గా ముందు ఒకే పాయింట్కి వచ్చేద్దాం. ఏషియా కప్ స్టార్ట్ అయిపోయింది. ఏషియా కప్లో ఫస్ట్ మ్యాచ్ జరిగిందని ఎందుకు చెప్తున్నానంటే, హాంకాంగ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ స్కోర్ చూసుకుంటాం, ఎవరు గెలిచారో చూసుకుంటాం తప్పించి మాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నెక్స్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ యూఏఈ. ఎందుకు ఇంట్రెస్ట్ ఈ మ్యాచ్ కలుగుతుంది అంటే, T20 మ్యాచెస్ ఆడి చాలా రోజులైంది. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లాండ్తో ఆడినట్టుగా గుర్తు. ఎందుకంటే జనవరిలో ఇప్పుడు ఆడాం, ఆ తర్వాత ఐపీఎల్ ఆడాం, తర్వాత వరల్డ్ కప్ గెలిచిన తర్వాత T20 అనేది ఇప్పుడే జరుగుతోంది. ఈ T20లో ఇండియా కూర్పు ఎలా ఉండబోతోంది, అండ్ దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది కాబట్టి దుబాయ్ పిచ్ ఎలా ఉండబోతోంది అండ్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, వీటి గురించి మాట్లాడదాం, అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ క్రికెట్ కమెంటేటర్, స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారి గురించి మీకు తెలుసు, క్రికెట్ చాట్ విత్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్రతి వీడియో సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది క్రికెట్ గురించి, అసలు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఆయన క్లియర్ కట్గా ఆయన ఛానల్లో చెప్తూ ఉంటారు. సో ఆ ఛానల్ వ్యూవర్స్ కూడా ఈ ఛానల్ చూసి మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండే విధంగా మీరు కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలని మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఆయనతో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే సార్. నమస్తే కార్తీక్. గుడ్ ఈవినింగ్. అండ్ ముందుగా సార్, ఏషియా కప్ స్టార్ట్ అయిపోయింది. ఏషియా కప్ అంటే గుర్తుకొచ్చింది, హాకీ కూడా ఆల్రెడీ జరిగింది కాబట్టి హాకీ ఫైనల్లో మనం గెలిచాం. ముందు ఏషియా కప్ హాకీ ఫైనల్ గురించి ఏం చెప్తారు? స్టార్టింగ్ జస్ట్ చిన్న గ్లిమ్స్ కానీ సమ్మరీ కానీ ఎట్లా చెప్తారు మీరు? నేను అన్ఫార్చునేట్ మ్యాచ్ చూడలేదు కానీ ఈవెన్ ఒలింపిక్స్లో మన ఇదే టీం బాగా చేశారు, అదే కంటిన్యూ చేస్తున్నారు. ఐ థింక్ హాకీలో కూడా మనకి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది హాకీలో. ఎందుకంటే ఒకప్పుడు వరుసగా ఒలింపిక్ గోల్డ్స్ గెలిచిన గేమ్ అది. ఆఫ్ లైట్ కొద్దిగా మనం వెనకబడ్డాం, కానీ మళ్ళీ పుంజుకుంటున్నాం. ముఖ్యంగా ఏషియా అంటే ఈజీ కాదు. ఏషియాలో కూడా మంచి స్ట్రాంగ్ టీమ్స్, కొరియా కానీ పాకిస్తాన్ కానీ మంచి స్ట్రాంగ్ టీమ్స్ ఉంటాయి కాబట్టి ఏషియా ఛాంపియన్స్ అవ్వడం మేబీ క్రికెట్ కూడా మంచిదే. సో హాకీలో ఆధిపత్యాన్ని ఇక్కడ క్రికెట్లో కూడా కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. ఓకే, క్రికెట్ గురించి వస్తే ఏషియా కప్ 2025 సార్, మీరు చూస్తే 8 టీమ్స్ కొంచెం ప్రొలాంగ్డ్ సీజన్ లాగా అనిపించట్లేదు. ఎందుకంటే చాలా మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ బోరింగ్గా ఉండే మ్యాచ్లు కూడా కొన్ని జరుగుతున్నాయి. మరి ఈ ప్రొలాంగ్డ్ సిరీస్ని ఎలా చూస్తారు? మున్ముందు ఏమన్నా ఇంట్రెస్టింగ్ అయ్యే అవకాశం ఉంటుందా? యాజ్ యూజువల్ బోరింగ్గా ఉండే అవకాశం ఉంటుందంటారా? ఇనాగరల్ మ్యాచ్లోనే మీకు ఇంట్రెస్ట్ లేదు అసలు. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? స్టార్టింగ్లోనే కాస్త చప్పబడిపోయినట్టు అయిపోతుంది. సెకండ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ యూఏఈ, అది కూడా ఇండియా ఆడుతున్నారు కాబట్టి మీరు ఇందాక చెప్పినట్టుగా ఇండియా కాంబినేషన్ ఎలా ఉంటుంది? సంజు శాంసన్ ఆడతాడా, ఎవరెవరు ఏ పొజిషన్లో ఆడతారు, కుల్దీప్ యాదవ్ ప్లేస్ ఉంటుందా లేదా, ఇలాంటివన్నీ ఉంటాయి తప్ప యూఏఈ మీద కేక్ వాక్. ఇండియా గెలవకపోవడం అనేది మనం ఊహించలేం. సో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి డైల్యూట్ అయిపోద్దాం అనిపిస్తుంది. 6 టీమ్స్ ఉంటే బాగుండేది. 5 స్ట్రాంగ్ టీమ్స్ ప్లస్ సంబడి లైక్ యూఏఈ వుడ్ హావ్ బీన్ అ బెటర్ చాయిస్. అంటే ఇప్పుడు మనం ఓవరాల్గా ఈ సిరీస్ చూసుకుంటే ఇంటర్నేషనల్లీ ప్రాక్టీస్ మ్యాచ్ లాగా అనిపిస్తున్నాయి ఏదో. ఓవరాల్గా చూసుకుంటే అంటే యూఏఈ కానీ, ఒమాన్ కానీ, హాంకాంగ్ కానీ, ఇవన్నీ కొంచెం అండర్ రేటెడ్, ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు పెద్దగా. మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు అసలు ఈ ఏషియా కప్ 2025కి? అసలు అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర అక్కడంతా ఇండియన్స్, పాకిస్తాన్స్ వీళ్ళే ఉంటారు ఆ టీంలో. అవునవును. బట్ ఏంటంటే సరే వాళ్ళకు కూడా ఛాన్స్ వస్తుందని మనం చూసాం కదా. ఈవెన్ T20 వరల్డ్ కప్లో కూడా యుఎస్ఏ లాంటి టీమ్స్ పర్ఫామ్ చేయడం అన్నీ చూసాం మనం. ఓకే, లెట్ దమ్ హ్యావ్ సమ్ ఫన్. బట్ స్టిల్ టోర్నమెంట్ మరింత చిక్కగా ఉండాలంటే 6 టీమ్స్ ఉంటే బాగుండేదని నేను ఎప్పుడు కూడా అనుకుంటున్నాను. ఓకే, అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇదంతా కేవలం పైసల కోసమే అంటారా? కాసులు కకృతి కోసమే బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఇండియా ఇస్ ద అఫీషియల్ హోస్ట్ ఆఫ్ దిస్ ఏషియా కప్. కానీ పాకిస్తాన్తో మనకున్న ప్రాబ్లం వల్ల మనం ఒక న్యూట్రల్ వెన్యూలో దుబాయ్లో, యూఏలో జరుపుకుంటున్నాం. డెఫినెట్గా దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఇన్ని టీమ్స్ ఉండడం వల్ల సూపర్ 4 అని ఒకటి క్రియేట్ చేసి అక్కడ మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది అక్కడ ఒకటి. అంతా కుదిరితే ఫైనల్ కూడా ఇండియా పాకిస్తాన్ ఆడితే 3 మ్యాచ్లు. సో టోర్నమెంట్కి బ్రహ్మాండమైన కాసుల వర్షం కురుస్తుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే నథింగ్ కెన్ బి బిగ్గర్ దెన్ దట్. మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ అని మనం చెప్పుకుంటాం కదా, అలాంటి ఉంటుంది ఎప్పుడైనా సరే. వాళ్ళు ఎంత వీక్గా ఉన్నా, మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, మనకి ఆ సెంటిమెంటల్గా పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే అది ఒక రకమైన టెన్షన్ వస్తుంది మనకి. ఓకే, సో ఆ టెన్షన్ క్యాష్ చేసుకోవడం, అంతకంటే ఏం కాదు.
ఓకే. క్యాష్ చేసుకోవడం అంటే మెయిన్ ఈ పహల్గామ్ అటాక్ అయిన తర్వాత పొలిటికల్‌గా వెళ్తున్నానని కాదు గానీ, పహల్గామ్ అటాక్ అయిన తర్వాత పాకిస్తాన్‌తో ఈ ఏషియా కప్ గానీ, లేకపోతే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఏది ఆడకూడదు అన్నట్టుగా కూడా చాలా వెర్షన్స్ వినిపించాయి. ఇన్‌ఫాక్ట్ కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా సేమ్ అదే చెప్పాయి. కొన్ని మ్యాచెస్ మనం ఆడను కూడా ఆడల. సో, ఈ సీరీస్‌కి రావటం అనేది కేవలం బీసీసీఐ కేవలం డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారు అన్న ఒక వాదన వినిపిస్తోంది. దాని గురించి ఒకసారి క్లారిఫై చేస్తారా ఆడియన్స్‌కి? అంటే నేను అనుకోవడం ఏంటంటే అప్పుడు పెహల్గామ్ అప్పుడు హ్మ్. ఏషియా కప్ రద్దయిపోతుందని చెప్పి అందరూ అనుకున్నారు. అవును. ఏషియా కప్ జరగబోతుంది, అది ఇండియా హోస్ట్ చేయాలి, పాకిస్తాన్తో ఎలా ఆడతాం మనం, ఏషియా కప్ మొత్తానికే రద్దయిపోతుందని చాలా స్ట్రాంగ్గా అనిపించింది. తర్వాత పెహల్గామ్ ఆపరేషన్ సింధూర్ అన్నీ అయిన తర్వాత హ్మ్. కాస్త పరిస్థితి సద్దుమణిగినాక మళ్ళీ ఇది తెర మీదకి వచ్చింది. గతంలో కూడా ఏషియా కప్ జరగని సందర్భాలు ఇండియా ఒకసారి పార్టిసిపేట్ చేయలేదు, శ్రీలంకతో మనకు సంబంధాలు లేనప్పుడు 80స్లో. అలాగే 90స్లో ఒకసారి ఏషియా కప్ మొత్తానికి పొలిటికల్ రీజన్స్ వల్ల రద్దయింది. రూల్డ్. ఆ! సో రద్దయ్యవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. హ్మ్. కానీ ఇప్పుడు ఇండియా సరే కాసులు అని కాకుండా మెయిన్గా ఇండియా ఎందుకు ఆడుతున్నారంటే మనం ఒలింపిక్స్కి ఈ ఇయర్లో బిడ్ చేయబోతున్నాం. ఓకే. ఆ! 2036 ఒలింపిక్స్ బిడ్ చేయబోతున్నాం. హ్మ్. సో ఒలింపిక్స్కి మీరు బిడ్ చేస్తూ మీరు పలానా దేశంతో ఆడడం, పలానా దేశంతో ఆడడం మడిగట్టుకుని కూర్చుంటే ఇట్ సెండ్స్ రాంగ్ సిగ్నల్స్. సో ఆ కారణంగా ఏంటంటే మేము స్పోర్ట్స్ విషయంలో మాకు రాజకీయాలు అన్నీ పక్కన పెడతాం అని ఒక మెసేజ్ పంపడం కోసం ఏషియా కప్ ఆడుతున్నారు. గవర్నమెంట్ కూడా అందుకు క్లియరెన్స్, ఇది ఏ బీసీసీఐనో జైషానో తీసుకున్న నిర్ణయం కాదు. పాకిస్తాన్తో ఆడాలి అంటే మీకు గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ రావాలి, హైయెస్ట్ లెవెల్ నుంచి క్లియరెన్స్ రావాలి. క్లియరెన్స్ ఎందుకు వచ్చిందంటే మన ఒలింపిక్ బిడ్కి ఇది ఒక ఆటంకం కాకూడదని చెప్పి చేస్తారని అనుకోవాలి. ఓకే. నిజంగానే మంచి ఇన్ఫర్మేషన్ సార్. చాలా మందికి ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంటుంది. చూసి తెలుసుకోండి. ఇది బ్యాక్ రీజన్ ఏంటంటే ఇది. అండ్ ముఖ్యంగా ఇక దీనికి వచ్చేద్దాం ఆటోమేటిక్‌గా ప్రాబబుల్ అంటే 15 ప్రాబబుల్స్‌లో ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది. సూర్యకుమార్ యాస్ ఎ కెప్టెన్ అండ్ గిల్ యాస్ ఎ వైస్ కెప్టెన్. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు చూసుకుంటే 2024 వరల్డ్ కప్ తర్వాత లైక్ సీనియర్ ప్లేయర్స్ లైక్ రోహిత్ శర్మ గానీ, కోహ్లీ గానీ లేకపోవటం అనేది చాలా పెద్ద ఎదురు దెబ్బ. వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించినా కూడా వాళ్ళ దగ్గర ఆడే సత్తా ఉన్నా కూడా వాళ్ళు తప్పుకోవటం, ఆ ఇంపాక్ట్ అనేది అట్ ప్రెజెంట్ టీమ్ మీద ఎలా ఉండబోతోంది. కెప్టెన్స్, వైస్ కెప్టెన్ చూసింగ్ దట్ రానున్న రోజుల్లో దృష్టిలో పెట్టుకుని లేకపోతే ఇండియన్ సంబంధించి ఏంటి అసలు ఎలా తీసుకున్నారు ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఎలా ఉంది? ఎందుకంటే చాలా మంది ఉన్నారు. హార్దిక్ పాండ్యా గతంలో వైస్ కెప్టెన్‌గా చేశాడు. ఇలాంటి చాలా ప్రాబబిలిటీస్ కనిపించాయి. అంతకుముందు ఇన్‌ఫాక్ట్ శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా మధ్యలో టాక్ నడిచింది. ఇన్ని ప్రాబబిలిటీస్ ఉన్నా కూడా ఈ కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ చూసింగ్ అనేది ఎందుకు జరిగింది? దీని వెనుక ఏమన్నా డ్రామా జరిగిందా? పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమన్నా ఉన్నాయా? సూర్యకుమార్ అయితే కొద్ది రోజులుగా మన T20 కెప్టెన్గా ఉన్నాడు. గౌతమ్ గంభీర్ ఎప్పుడైతే వచ్చాడో హ్మ్. సూర్యకుమార్ని ఆయన ఇష్టపడి, ఎందుకంటే దే ప్లేడ్ ఇన్ కేకేఆర్లో కలిసి ఆడారు. హ్మ్. సో సూర్యకుమార్ అండ్ హీ షేర్స్ వెరీ గుడ్ రిలేషన్షిప్. సో సూర్యకుమార్ కెప్టెన్గా ఉన్నాడు, ఓకే. కానీ ఇదే టీంలో మీరు చూస్తే మనకి కెప్టెన్స్ ఉన్నారు. బుమ్రా టెస్ట్ టీం కెప్టెన్ చేశాడు, హ్మ్. శుభ్మన్ గిల్ ఇస్ కెప్టెన్, హార్దిక్ పాండ్యా ఇండియా కెప్టెన్ చేశాడు వైట్ బాల్ క్రికెట్లో. సో చాలామంది కెప్టెన్స్ ఉన్నారు. కెప్టెన్ ఈవెన్ మొన్నటి దాకా అక్షర్ పటేల్ వాజ్ వైస్ కెప్టెన్. అవును. ఇప్పుడు అది అక్షర్ పటేల్ని తప్పించి మళ్ళీ శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్ చేశారు. హ్మ్. ఇదే గౌతమ్ గంభీర్ గతంలో కామెంట్ చేశాడు, హ్మ్. నేను వైస్ కెప్టెన్గా ఉంటే నా వైస్ కెప్టెన్సీ తీసేసి ఆ, ఆ, కోహ్లీకి వైస్ కెప్టెన్సీ ఇచ్చారు, Hmm. అది ఎలా కూరుతుంది, వైస్ కెప్టెన్ ఎవరైనా మారుస్తారా అని చెప్పి. Hmm. సో ఆయనలోనే ఇప్పుడు అది జరిగింది. Hmm. సో వాట్ ఎవర్, అంటే ఇప్పుడు మనం కొత్త ఈక్వేషన్ ఒకటి, అంటే శుభ్మన్ గిల్ని అన్ని ఫార్మాట్లలో ఆడించి ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా ప్రాబ్లీ ఈ T20 వరల్డ్ కప్ తర్వాత అతన్ని ఈవెన్ T20 కూడా కెప్టెన్ చేసి Hmm. అతన్ని నెక్స్ట్ సూపర్ స్టార్గా, అంటే ఇండియా నీడ్స్ ఎ సూపర్ స్టార్ టు ప్రమోట్ అవర్ క్రికెట్ అని బీసీసీఐ గట్టిగా భావిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యాడు, ఒక్క ఫార్మాట్ మాత్రం ఆడుతున్నాడు, రోహిత్ శర్మ కూడా ఒక్క ఫార్మాట్ ఆడుతున్నాడు. Hmm. సో మనకి సూపర్ స్టార్స్ కొరత సడన్గా ఏర్పడింది. సో ఇతన్ని దే ఆర్ ట్రైంగ్ టు మ్యానుఫ్యాక్చర్ ఏ సూపర్ స్టార్ అవుట్ ఆఫ్ శుభ్మన్ గిల్ బై ప్రమోటింగ్ హిమ్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. ఇది కదా మెయిన్ ఫార్మాట్. మీకు ఎక్కువ ఐబాల్స్ని క్యాచ్ చేసేది, ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ మంది చూసేది T20 ఫార్మాట్. Hmm. సో మీ సూపర్ స్టార్ T20 ఆడకపోతే ఎట్లా? అదర్వైజ్ మీరు చూడండి, లాస్ట్ T20 వరల్డ్ కప్ మనం ఆడినప్పుడు శుభ్మన్ గిల్ 15లో కూడా లేడు. Hmm. ఇట్ వాజ్ నాట్ ఈవెన్ పార్ట్ ఆఫ్ ది స్క్వాడ్. 11 కాదు, జైస్వాల్ వాజ్ పార్ట్ ఆఫ్ ది స్క్వాడ్. Hmm. సో జైస్వాల్ ఇప్పుడు లేడు టీంలో, శుభ్మన్ గిల్ టీంలోకి వచ్చాడు. Hmm. సో ఇప్పుడు ఈక్వేషన్స్ మారినాయి, అంటే పోస్ట్ రిటైర్మెంట్ ఆఫ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫ్రమ్ 2 ఫార్మాట్స్ Hmm. దట్ నెసెసిటేటెడ్ దిస్ చేంజ్.
దానివల్ల టీఆర్పీ మీద కానీ లేకపోతే వ్యూషిప్ మీద కానీ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదంటారా? ఎందుకంటే ఇప్పుడు శుభ్మన్ గిల్ అనే అతన్ని ఇప్పుడు మొన్నటి వరకు టెస్ట్ కెప్టెన్ గా ఉన్నా కూడా ప్రజెంట్ వైస్ కెప్టెన్ చేసేయటం ఒక రుద్దే ప్రయత్నం జరుగుతోంది. కొంచెం టైం పట్టే అదే అవకాశం కదా, ఉండదా? అదే నేను చెప్పేది అదే. దట్ ఈస్ మై పాయింట్. ఏంటంటే టీఆర్పీ ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ ఫేస్. మీరు మీరు ఇప్పుడు సినిమా పోస్టర్ వేస్తే దాంట్లో ఒక హీరో పెద్ద ప్రామినెంట్గా పేస్తారు హీరో ఫోటో. అలాగే ఇక్కడ ఈ నీడ్ ఎ ఫేస్ ఫర్ ఇండియన్ క్రికెట్. ఎవరు బ్రాండ్ క్రియేట్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి, బ్రాండ్ క్రియేట్ చేయాలి. ఈ నీడ్ ఎ బ్రాండ్. ఈ బ్రాండ్ అంబాసిడర్ ఒకటి ఉండాలి. అలాంటి సడన్గా మనకి అక్కడ లోటు కనిపిస్తుంది కోహ్లీ నిష్క్రమణతో. సో దే ఆర్ ట్రయింగ్ టు మేక్ హిమ్ ది ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. సో దానివల్ల శుభ్మన్ గిల్ సడన్గా తెర మీదకి వచ్చాడు. ఈ ఫార్మాట్కి ఇప్పటికే ఐ ఫీల్ దట్ హీఈస్ నాట్ కట్అవుట్ ఫర్ దిస్ ఫార్మాట్. అంటే అతని గేమ్ ఈ ఫార్మాట్కి తగినది కాదు. ఇప్పుడు అంతా మంచి పవర్ హిట్టింగ్ చేస్తున్నారు, చాలా హై రిస్క్ గేమ్ ఆడుతున్నారు. అతను కొంచెం క్లాసీగా ఆడే ప్లేయర్. ఇప్పుడు కేఎల్ రాహుల్ని ఎలా మనం ఈ ఫార్మాట్లో ఆడించట్లేదు, సేమ్ థింగ్ అప్లైస్ టు శుభ్మన్ గిల్. కేఎల్ రాహుల్ కంటే కొంచెం మోర్ ఎంటర్ప్రైజింగ్, బట్ స్టిల్ అతను హీస్ నాట్ ఎంటైర్లీ సూటబుల్ ఫర్ దిస్ ఫార్మాట్. కానీ ఏంటంటే బీసీసీ ఆ విధంగా భావిస్తుంది అతన్ని అన్ని ఫార్మాట్ల ప్లేయర్గా, అన్ని ఫార్మాట్ల క్యాప్టెన్గా చేయాలి అని చెప్పి చేస్తున్నారు. కాబట్టి నా ఫీలింగ్ దట్ ఈస్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఈ టాపిక్ వచ్చింది కాబట్టి గతంలో ఒక సచిన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా క్రియేట్ చేశారు. ఆ తర్వాత ధోని వచ్చాడు, ఆ తర్వాత మళ్ళీ కోహ్లీ వచ్చాడు. కోహ్లీ తర్వాత అట్ ప్రజెంట్ ఇప్పటి వరకు చూసుకుంటే రోహిత్ ఉన్నాడు. ఆ స్టాండర్డ్స్ని సుమన్ గిల్ అందుకునే అవకాశాలు ఉంటాయా, లేకపోతే కొత్తగా మళ్ళీ ఎమర్జింగ్ ప్లేయర్ ఎవరైనా పుట్టుకొచ్చే అవకాశం పాసిబిలిటీ కానీ ప్రాబిలిటీ కానీ ఉందంటారు? ఒకటి కాదు, ఇప్పుడు వాళ్ళందరూ న్యాచురల్గా వచ్చారు. సచిన్ అంటే రావడమే సెన్సేషన్గా 16 ఏళ్ళకే వచ్చి టెస్ట్ క్రికెట్ ఆడి అక్కడే చాలా సచిన్కి ఆ హైప్ మనం క్రియేట్ చేయాల్సిన పని లేదు. అతనే వచ్చాడు. తర్వాత ధోని సడన్గా ఎమర్జ్ అయ్యాడు. 2007 వరల్డ్ కప్ గెలిపించడం. విరాట్ కోహ్లీ ధోని ఉండగానే విరాట్ కోహ్లీ మెల్లగా అతను పీక్ వెళ్ళిపోయాడు. 2016-17 ఆ టైంలో ఈ వాజ్ అట్ హిస్ పీక్. సో వాళ్ళు న్యాచురల్గా వచ్చారు. ఇప్పుడు ఇతను ఇలా న్యాచురల్గా రాలేదు. మొన్న టెస్ట్ క్యాప్టెన్ అతను చేసినప్పుడు చాలామంది క్వశ్చన్ చేశారు. టీంలో రెగ్యులర్ కాదు. అంతమంది మన ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు హీ వాజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ద టీమ్. అలాంటి వాడు రెగ్యులర్గా టీంలో ప్లేస్ లేని వాడిని క్యాప్టెన్ ఇలా చేస్తారన్నాడు. కానీ అతను ప్రూవ్ చేసుకున్నాడు. అక్కడ ఆడి 750 రన్స్ చేశాడు ఆ సిరీస్లో. సో అతని దగ్గర టాలెంట్ ఉంది, బట్ నెంబర్స్ లేవు. నెంబర్స్ సరైన ఎక్సెప్ట్ వన్డే క్రికెట్లో అతను చాలా మంచి రికార్డు ఉంది. టెస్ట్ క్రికెట్లో కానీ T20లో కానీ మంచి రికార్డు లేదు సుమన్ గిల్. సో దే ట్రయింగ్ టు క్రియేట్ హిమ్ యాజ్ ఎ స్టార్. మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, అది స్టార్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. రిషబ్ పంత్ కూడా అలాంటి అవకాశం ఉంది. రిషబ్ పంత్ అంటే ఫ్రీక్వెంట్గా ఇంజర్డ్ అవుతున్నాడు. సో వీళ్ళిద్దరూ మన ఇండియన్ క్రికెట్కి ఫేస్, అంటే రోహిత్ విరాట్ కోహ్లీ లేని లోటుని వీళ్ళిద్దరూ భవిష్యత్తులో తీర్చాలి. బుమ్రా అనుకోండి, బుమ్రా ఈజ్ అ నెంబర్ 1 బౌలర్ అక్రాస్ ఫార్మాట్స్ ఇన్ ద వరల్డ్. అయినా బౌలర్స్కి ఎప్పటికీ అది రాదు. బౌలర్స్కి ఆ బ్రాండ్ వాల్యూ అనేది ఎప్పటికీ రాదు. దట్ ఈస్ అన్ఫార్చునేట్. సో అందుకని శుభ్మన్ గిల్ అండ్ రిషబ్ పంత్ వాళ్ళు ఫ్యూచర్ స్టార్స్ అవుతారని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే, బ్రాండ్ వాల్యూ క్రియేట్ అవ్వాలంటే ఫేస్ వాల్యూ కూడా ఉండాలి. ఎండోస్మెంట్ టాల్, హ్యాండ్సమ్, అది కూడా దట్ వర్క్స్ ఇన్ హిస్ ఫేవర్. ఓకే రైట్. ఇప్పుడు ప్రాబుల్ 11 గురించి మాట్లాడదాం. ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారు? చాలా ప్రాబిలిటీస్ కనబడుతున్నాయి, చాలా కాంబోస్ కనబడుతున్నాయి. ఎందుకంటే ఓపెనింగ్ కింద ఎవరు వస్తారు? సంజు శాంసంగ్ ఆడతాడా? సెకండ్ డౌన్లో ఎవరు వస్తారు? ఫస్ట్ డౌన్లో ఎవరు వస్తారు? థర్డ్ డౌన్లో ఎవరు ఉంటారు? చాలా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. అన్ని కాంబినేషన్స్, అన్ని ప్రాబిలిటీస్ దృష్టిలో పెట్టుకుని ఎలా ఉండే అవకాశం ఉంది? అభిషేక్ శర్మ ఒక ఓపెనర్గా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు అన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. మరి గిల్ స్టార్ట్ ఓపెనింగ్ చేస్తాడా, లేకపోతే 1 డౌన్? అంటే గతంలో చూసుకుంటే 1 డౌన్ కూడా వచ్చి కన్సిస్టెంట్గా ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సంజు శాంసన్ని మళ్ళీ ఓపెనర్గా దించే అవకాశం ఉందంటారు. అసలు ఉంటాడా సంజు? సంజు ఉండకపోవచ్చు మోస్ట్ ప్రాబ్లీ. శుభ్మన్ గిల్ ఓపెన్ చేస్తాడని చెప్పి సెలక్షన్ రోజే మన చీఫ్ సెలెక్టర్ అగార్కర్ చెప్పాడు. సో శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తారు. సంజు శాంసన్ ఉండడని నేను అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే, మన వాళ్ళు దుబాయ్ వెళ్ళి నెట్ ప్రాక్టీస్ చేశారు. నెట్ ప్రాక్టీస్లో జితేష్ శర్మ ముందు బ్యాటింగ్ చేశాడు. సంజు చాలా లాస్ట్లో చాలా కొద్దిపాటి బ్యాటింగ్ మాత్రం చేశాడు. సో క్లియర్గా మనకు అర్థం ప్రయారిటీస్ ఎక్కడ ఉన్నాయి. సో జితేష్ శర్మ ఒక ఫినిషర్గా తీసుకుంటున్నారు. సంజు శాంసన్ అక్కడ ఆడితే ఎక్కడ ఆడాలి? ఓపెనర్గా ఆడాలి. అతని సక్సెస్ అంతా ఇదే గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత అతను ఓపెనర్ చేశాడు. ఓపెనర్ చేసిన తర్వాత వరుసగా నెల రోజుల తేడాలో 3 100s కొట్టాడు T20 ఇంటర్నేషనల్స్లో 2024లో కొట్టాడు. కానీ అతనికి కెరియర్ మళ్ళీ ఒకసారి రిజరెక్ట్ అయింది. అతను మళ్ళీ కెరియర్లో మళ్ళీ పుంజుకున్నాడు. కానీ ఏంటంటే తర్వాత మళ్ళీ ఫెయిల్ అయ్యాడు.
ఇంగ్లాండ్తో వరుసగా 5 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. సో సంజు శాంసన్ కి ఓపెనర్గానే ఆడతాడు అతను. మిడిల్ ఆర్డర్లో గతంలో బోల్డెన్ మ్యాచ్లో ఆడాడు, ఎక్కడ సక్సెస్ కాలేదు. ఆడితే ఓపెనర్ కాదు, నెంబర్ 3లో ఆడు. నెంబర్ 3లో దే ఆర్ ప్రిఫరింగ్ తిలక్ వర్మ. దాని 2 రీజన్స్ అంటే, ఒకటి లెఫ్ట్ హ్యాండర్ అతను, రెండోది అతను ఆఫ్ స్పిన్ వేస్తాడు. ఇతనైతే కీపర్, ఆఫ్ స్పిన్ వేస్తాడు. చాలా టీంలో లెఫ్ట్ హ్యాండ్, పాకిస్తాన్లో ఫకర్ జమాన్ ఉన్నాడు, సయీం అయూబ్ ఉన్నాడు, వీళ్ళందరూ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. శ్రీలంక టీంలో బోల్డ్ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఈవెన్ బంగ్లాదేశ్లో అన్నింటిలో లెఫ్ట్ హ్యాండర్స్. సో ఒక ఆఫ్ స్పిన్నర్ మనకి వాషింగ్టన్ సుందర్ టీంలో లేడు. ఆఫ్ స్పిన్ ఆప్షన్ ఇచ్చే ఒక ప్లేయర్, ఆఫ్ స్పిన్నర్స్ ఆర్ వెరీ గుడ్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండర్స్. సో అతనికి ఉన్న ఆ స్కిల్ అది అతని ఫేవర్లో. అండ్ హీ ఆల్సో స్కోర్డ్ 100s. సౌత్ ఆఫ్రికాలో వరుసగా 2 100s కొట్టాడు తిలక్ వర్మ. సో తిలక్ వర్మ నెంబర్ 3లో ఆడతాడు. ఇప్పుడు మీకు సంజు శాంసన్ మీరు 5లోనో 6లోనో 7లోనో ఆడించలేరు, అవును, వేస్ట్. అక్కడ జితేష్ శర్మ ఈజ్ ఏ వెరీ గుడ్ ఫినిషర్. మనం ఐపీఎల్లో చూసాం, ఫైనల్లో కానీ అంతకుముందు కానీ బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడి చివరిలో వచ్చి పోయే మ్యాచ్ని గెలిపించాడు. అలాంటి ఎబిలిటీ ఉండే ఫినిషర్. సంజు కెనాట్ బి ఏ ఫినిషర్, ఈజ్ ఎ టాప్ ఆర్డర్ ప్లేయర్. సో అతనికి 11లో అకామిడేట్ చేయలేకపోతాం. సో సంజు శాంసన్ ఆడడం అనేది ఆల్మోస్ట్ అంటే చాలా కష్టం. ఓకే, ఇప్పుడు మీరు ఫినిషర్ గురించి అంటే జితేష్ యాజ్ అ ఫినిషర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, రింకు సింగ్ ఎలా ఉంటుంది, ఆ ప్రాబిలిటీ ఎలా ఉంటుంది, తీసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే పక్కన పెట్టి శివం దూబేని తీసుకుని ఒక బౌలింగ్ ఆప్షన్ కింద ఆల్రెడీ చెప్తున్నారు, ఒక ఆల్రౌండర్ కింద షైన్ చేయబోతున్నాం, బౌలింగ్ పరంగా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా శివం దూబేకి ఛాన్స్ వచ్చే అవకాశం దూబే ఉండడం కూడా ఆల్మోస్ట్ పక్క. అది మన బౌలింగ్ కోచ్ చెప్పాడు, మార్నింగ్ మార్కల్ ఏం చెప్పాడంటే శివం దూబేకి ఇక్కడ పిచెస్ సూట్ అవుతాయి, స్లో పిచెస్ మీద అతను మీడియం పేసర్, బట్ అది కటర్స్ వేస్తారు, అతనికి పనికొస్తాయి అక్కడ, అతన్ని 4 overs వేయించాలని మేము చూస్తున్నాము అని చెప్పాడు. కాబట్టి శివం దూబే ఆటోమేటిక్గా అతనే వస్తాడు. ఈవెన్ T20 వరల్డ్ కప్లో కూడా రింకు సింగ్ టీంలో లేడు, శివం దూబే అక్కడ ఆడాడు. హీ హాస్ పర్ఫార్మ్డ్ ఆల్సో. T20 వరల్డ్ కప్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. సో శివం దూబే స్పిన్ కూడా బాగా ఆడతాడు. ఏషియన్ టీమ్స్లో అన్నింటిలో మీరు పాకిస్తాన్ తీసుకోండి, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ అందరూ మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సో అతను ఒక స్పిన్ బ్యాషర్, అతను స్పిన్నర్స్ని ఉతికి ఆరేస్తాడు. సో అతనుకున్న ఎబిలిటీ టు ప్లే స్పిన్నర్స్, టు హిట్ సిక్సర్స్ అగైన్స్ స్పిన్నర్స్. ఓకే, మెయిన్ ఫస్ట్ డౌన్ కానీ సెకండ్ డౌన్ కానీ లైక్ సూర్యకుమార్ యాదవ్ ఎక్కడ ఆడే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఫస్ట్ డౌన్ వస్తే కొంచెం ఫ్రీగా ఆయన ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ డౌన్ వస్తాడా, లేకపోతే సెకండ్ డౌన్ తిలక్ వర్మ మీరు చెప్తున్నట్టుగా సెకండ్ డౌన్ వచ్చే అవకాశం ఉంటుందా? ఈ ప్రాబిలిటీ ఎట్లా ఉంటుంది? ఒకప్పుడు ఇండియన్ టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ ఉండేవారు కాదు, ఇప్పుడు బోల్డ్ మంది లెఫ్ట్ హ్యాండర్స్. అవును, దానివల్ల ఏంటంటే మీరు ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కంటిన్యూస్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇదే సూర్యకుమార్ని అడిగి మరీ తిలక్ వర్మ నేను నెంబర్ 3లో ఆడతానని చెప్పి సౌత్ ఆఫ్రికాలో కెప్టెన్ రిక్వెస్ట్ చేసి నెంబర్ 3లో ఆడి సెంచరీలు కొట్టాడు. సో తిలక్ వర్మ నెంబర్ 3లో చాలా కంఫర్టబుల్ ఉన్నాడు. బట్ సూర్యకుమార్ మీనట్టుగా అతను కూడా కొంచెం ఫామ్లో లేడు ఇటీవల కాలంలో. సూర్యకుమార్ కెప్టెన్ అయిన తర్వాత ఇక మ్యాచ్లో అయితే గెలుస్తున్నారు కానీ అతని పర్సనల్ ఫామ్ దెబ్బతినింది. సో సూర్యకుమార్ క్యాన్ బ్యాట్ ఎట్ నెంబర్ 3. మీరు అన్నట్టుగా అభిషేక్ శర్మ అవుట్ అయితే తిలక్ వర్మ వస్తాడు, బికాజ్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ అవుతుంది, గిల్ అండ్ తిలక్ వర్మ. అలా కాకుండా గిల్ అవుట్ అయితే సూర్యకుమార్ వస్తాడు. ఆ రకంగా మనకి గౌతమ్ గంభీర్ కూడా గతంలో ఏం చెప్పాడంటే ఓపెనర్స్ తప్ప మిగతా వాళ్ళు దే షుడ్ బి ఏబుల్ టు ప్లే ఎనీవేర్. మీకు ఫిక్స్డ్ స్లాట్ అనేది ఉండదు, మీరు ఎక్కడైనా ఆడగలిగేట్టు ఉండాలని చెప్పాడు. సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేసుకుంటే బౌలర్స్ని తికమక పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మెయింటైన్ చేయడానికి మనకి అంత వెసులు. ఎందుకంటే చాలామంది, అక్షర్ పటేల్ ఈజ్ లెఫ్ట్ హ్యాండర్, శివం దుబే ఈజ్ లెఫ్ట్ హ్యాండర్, మీకు బోల్డ్ మంది లెఫ్ట్ హ్యాండర్స్. దానికి తగ్గట్టుగానే యూఏఈలో కూడా దాదాపు మనం చూసుకుంటే పేస్లో కానీ లేకపోతే ఆర్మ్ స్పిన్లో కానీ వాళ్ళకు కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువే ఉన్నారు. మరి ఈ కాంబో ఎట్లా ఉండబోతోంది? ఎందుకంటే యూఏఈ నుంచి లెఫ్ట్ బౌలింగ్ అండ్ మన దానిలో కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఎందుకంటే మన వాళ్ళు గతంలో ఇబ్బంది పడ్డారు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కానీ బ్యాటర్స్ బౌలర్స్ కానీ. అంటే యూఏఈ మీద అంత మనం యూఏఈ గురించి అంత ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. యూఏఈ మ్యాచ్ని ఏం చూస్తారంటే పాకిస్తాన్తో సండే రోజున మ్యాచ్ ఉంది, సో మనం ఏ కాంబినేషన్తో వెళ్ళాలి అదే కాంబినేషన్ రిపీట్ చేస్తారు. సో ఈ కాంబినేషన్తో వెళ్తే మనకి ఏం లోటుపాట్లు ఉన్నాయని చూడడానికి ఒక ప్రిపరేటరీ మ్యాచ్గానే వాడతారు. అలాంటి వాళ్ళని నెగ్లెక్ట్ చేయాలి, వాళ్ళని ఏదో తక్కువగా అంచనా వేయాలని నేను చెప్పట్లేదు. బట్ ఏంటంటే ఆ మ్యాచ్ అనేది మనకి ఒక మీరు చెప్పినట్టుగా చాలా లాంగ్ గ్యాప్, జనవరి ఫిబ్రవరి బిగినింగ్ వరకు ఆడారు మన వాళ్ళు ఈ కాంబినేషన్, అంటే ఈ టీం. సో చాలా లాంగ్ గ్యాప్. మిగతా టీంలు చూడండి, ఇప్పుడు పాకిస్తాన్ కానీ యూఏఈ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మొన్న వాళ్ళు ట్రై సిరీస్ ఆడారు. మిగతా టీంలు కూడా వాళ్ళందరూ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ దిస్ ఫార్మాట్ ఫర్ లాంగ్ టైం. మనం ఐపీఎల్ ఆడాం, తర్వాత టెస్ట్ మ్యాచ్లు ఆడాం, చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది. సో ఫస్ట్ మ్యాచ్లో మనం కాంబినేషన్ అలా సెట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళందరూ ఆ మ్యాచ్ మోడ్లోకి రావడానికి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు. ఓకే,
ఇప్పుడు ఆల్రౌండర్స్ విషయానికి వస్తే అక్షర్ పటేల్ కానీ లేకపోతే హార్దిక్ పాండ్యా కానీ వీళ్ళందరూ శివన్ దుబే కానీ వీళ్ళందరూ ఉండే అవకాశం ఉంటుంది. బౌలర్స్ పరంగా చూసుకుంటే ఆ ప్రాబిలిటీ ఎట్లా ఉంటుంది? బుమ్రా పక్కా ఆడే అవకాశం ఉంటుంది, అది ఆల్రెడీ మనకు తెలుసు. ఎందుకంటే బుమ్రా అంతా బుమ్రా పక్కన కూర్చుంటే తప్పించి లేకపోతే రెస్ట్ ఇస్తే తప్పించి బుమ్రాని పక్కన పెట్టే అవకాశం లేదు. ఇప్పుడు హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరిలో ఎవరుండే అవకాశం ఉంది? ఎందుకంటే పిచ్ కూడా హ్యూమిడ్ కండిషన్స్, డామ్నెస్ ఎక్కువే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి స్పిన్నర్స్కి ఎక్కువ అనుకూలించే అవకాశం ఉంటుందని కూడా ఇప్పుడు మీ ఛానల్లో నేను కూడా చూసా. సో ఎలా ఉండబోతుంది స్పిన్ ఆప్షన్స్? వరుణ్ చక్రవర్తి కానీ కుల్దీప్ యాదవ్ని కానీ తీసుకుని మేబీ వీళ్ళిద్దరిని డ్రాప్ చేసే అవకాశం ఉంటుందా? ఇంక్లూషన్ ఎలా ఉండబోతుంది ఫాస్ట్ బౌలర్స్? అంటే ఇప్పుడు శివం దుబే మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది, తర్వాత పిచ్ స్పిన్నర్స్కి అనుకూలిస్తుందని ఏమైనా అనుకుంటే దే మైట్ గో విత్ బోత్ కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి, ఇద్దరితో వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు మనకి హర్షదీప్ ఉండాలి. హర్షదీప్ T20 వరల్డ్ కప్లో బుమ్రా కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. హర్షదీప్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా. సో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఉంటాడు అనుకుంటే హర్షదీప్, బుమ్రా, హార్దిక్ పాండ్యా థర్డ్ సీమర్గా ఉంటాడు. మీకు అవసరమైతే శివం దుబే ఉంటాడు. ఓన్లీ వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఇద్దరు స్పిన్నర్స్ ఉంటారు. అవసరమైతే మీకు అభిషేక్ శర్మ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ ఓవర్స్, తిలక్ వర్మ గివ్ యూ ఇన్ ఓవర్ ఆర్ 2. సో ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ రకంగా వెళ్ళొచ్చు. అందులో నేను చెప్పినట్టు డ్యూ ఫ్యాక్టర్ అనేది మరి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దుబాయ్లో కానీ అబుదాబీలో కానీ అక్కడ ఇప్పుడు బాగా వేడిగా ఉంది. అవును, నైట్ టెంపరేచర్కి డే టెంపరేచర్ చాలా డిఫరెన్స్. అలాంటప్పుడు ఈ డ్యూ ఫార్మేషన్ చాలా ఎక్కువ అవుతుంది. అయినప్పుడు మీకు సెకండ్ బౌలింగ్ చేసే టీం చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా స్పిన్నర్స్ కనుక మీరు సెకండ్ బౌలింగ్ చేస్తుంటే మీరు బాల్ని గ్రిప్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. సో సెకండ్ బౌలింగ్ అందుకని మీరు ఎక్కువ మంది స్పిన్నర్స్ని పెట్టుకుంటే, స్పిన్నర్స్ మీద డిపెండ్ అయితే ఇఫ్ యు ఆర్ మేడ్ టు బౌల్ సెకండ్, టాస్ గెలిచిన ఏ టీం అయినా నాకు తెలిసినంత వరకు ఫస్ట్ బౌలింగ్ తీసుకుని తర్వాత డ్యూ వల్ల బ్యాటింగ్ కూడా ఈజీ అవుతుంది సెకండ్. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుంటారు. కాబట్టి ఐ థింక్ ఒక్క స్పిన్నర్ అంటే ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ ప్లస్ అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి మీకు ఫస్ట్ చాయిస్ ఉంటాడు. కుల్దీప్ యాదవ్ మే హ్యావ్ టు సిట్ అవుట్ అని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ స్టార్టింగ్ మ్యాచెస్ కాబట్టి ఒక్క పాకిస్తాన్తో తప్ప మిగతా మ్యాచెస్ అన్ని పీస్ ఆఫ్ కేక్ అన్నట్టుగా మీరు అన్నారు కాబట్టి ఒకవేళ ఈ మ్యాచ్లన్నీ గెలిచిన తర్వాత ఈ విన్నింగ్ స్ట్రీక్ని కంటిన్యూ చేయడానికి జట్టులో మార్పులు చేర్పులు అంటే పిచ్ కండిషన్స్ తగ్గట్టుగా లేకపోతే విన్నింగ్ స్ట్రీక్ తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుందా? లేకపోతే యాజ్ యూజువల్ 2024 వరల్డ్ కప్ చూసాం, ఎవరైతే స్టార్టింగ్ ఆడారో వాళ్ళనే కొనసాగించారు. ఇన్ఫ్యాక్ట్ ఏమైనా ఇంజరీస్ అయితే ఒకటి అరా చేంజెస్ తప్ప. ఒకవేళ అదే కనుక జరిగితే బెంచ్ మీద కూర్చున్న వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటారు అసలు? ఎందుకంటే వచ్చాం, ఇంత దూరం వచ్చాం, ఆపర్చునిటీ ఇవ్వలేదు. ఇది రానున్న మ్యాచ్ లో కూడా ఇంపాక్ట్, ఎందుకంటే కూర్చోబెడతారు కాబట్టి మాకు ఇంకా ఛాన్సులు తక్కువేమో అన్నట్టుగా వాళ్ళు కూడా చూసుకుంటారు. టీం ఎలా ఆలోచిస్తారంటే మనం టీం గెలవడం గురించి ఆలోచిస్తారు. సరే పలానా బెంచ్ మీద ఉన్నారా అది కాకుండా, అందుకని ఆ క్వశ్చన్ అడగాలి, కూర్చున్న వాళ్ళ సంగతి ఎట్లా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్. ఇప్పుడు కుల్దీప్ యాదవ్ టెస్ట్ సిరీస్ మొత్తం అభిమన్యు ఈశ్వరన్ టెస్ట్ సిరీస్ మిగతా వాళ్ళందరూ ఆడారు, వాళ్ళిద్దరు తప్పిస్తే. సో ఇట్ హ్యాపెన్స్. అయితే నేను అనుకోవడం ఏంటంటే ఫస్ట్ మ్యాచ్లో బుమ్రా ఆడతాడు. బుమ్రా విల్ ప్లే ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. సో ఎందుకంటే అది అతనికి ప్రిపరేటరీగా ఉంటుంది, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆడుతున్నాడు. బట్ మనం హాంకాంగ్తో ఆడబోయే మ్యాచ్, అవర్ థర్డ్ మ్యాచ్ ఇన్ గ్రూప్ ఏ, దాంట్లో బుమ్రాకి రెస్ట్ ఇస్తారు. అప్పుడు హర్షిత్ రాణా బుమ్రా ప్లేస్లో ఆడచ్చు, లేకపోతే కుల్దీప్ యాదవ్ తీసుకురావచ్చు, ఒకరిని కూర్చోబెట్టారు. అక్కడ మీరు కొంత ఛాన్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఇఫ్ యూ విన్ మ్యాచ్ అగైన్ పాకిస్తాన్ అండ్ యుఏఈ, మీరు నెక్స్ట్ సూపర్ 4కి వెళ్ళడం మీ ప్లేస్ ఖాయమైపోతుంది. అప్పుడు కొంచెమైనా టీంలో మీరు అనుకున్నట్టుగా మార్పులు రావచ్చు. సూపర్ 4లో కూడా మనం చాలా టఫ్ టీమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఓన్లీ హాంకాంగ్తో జరిగే మ్యాచ్లో మీరు అన్నట్టుగా బెంచ్ మీద కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా అవకాశాలు వచ్చే హర్షిత్ రాణా లాంటి వాళ్ళకి, కుల్దీప్ యాదవ్. గతంలో ఇలాంటి ఏం జరగల, ఇప్పుడు ఈసారి జరిగే అవకాశం. సంజు శాంసన్ మైట్ గెట్. ఈరోజు అడిగారు కూడా సూర్యకుమార్ యాదవ్ అని ప్రెస్ మీట్లో అడిగారు, మరి ఎవరు ఆడతారు వికెట్ కీపర్ అంటే విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ సంజు శాంసన్, అతని విషయంలో మాకు చాలా రేపు తెలుస్తుంది మీకు అని చెప్పాడు. సో సూర్యకుమార్ కూడా ఈజ్ నాట్ కమిటింగ్ సంజు శాంసన్ ఆడతాడని లేదనేది ఎవరు చెప్పట్లేదు. ఓకే, మెయిన్గా నన్ను సర్ప్రైజ్ చేసింది ఏంటంటే శ్రేయస్ అయ్యర్ ఇంత ఫామ్లో ఉండి ఇంత పీక్ ఫామ్లో ఉన్న తర్వాత కూడా ఈ T20 మ్యాచ్లకి ఇంక్లూషన్ లేకపోవటం, అట్లీస్ట్ ప్రాబుల్ 15లో ఉన్నా కూడా అట్లీస్ట్ తర్వాత లేదా బ్యాకప్ ప్లేయర్ కింద పెట్టినా కూడా అనుకోవచ్చు. కానీ శ్రేయస్ అయ్యర్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు, పక్కన పెట్టేస్తున్నారు. రానున్న వరల్డ్ కప్, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ కూడా ఉంది కాబట్టి ఇంకా ఉండే అవకాశం లేదు, ఆడే అవకాశం లేదు శ్రేయస్ అయ్యర్ అన్నట్టుగా కూడా చాలా వర్షన్స్ కానీ చాలామంది అనలిస్టులు కానీ చెప్తున్నారు. ఈ క్వశ్చన్ కూడా చాలా మందికి ఎరైజ్ అవుతుంది. మొత్తానికి కెరియర్ నాశనం చేసేస్తున్నారు శ్రేయస్ అయ్యర్ అని కమెంట్లు కూడా పెడుతున్నారు. అది జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి అంటారు అసలు? మొత్తం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి శ్రేయస్ అయ్యర్ని డ్రాప్ చేసినందుకు. అవును, ఎందుకంటే మీకు
ఇది T20 ఫార్మాట్. T20 ఫార్మాట్కి బేసిస్ ఏంటి? ఐపీఎల్. యూ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఐపీఎల్ యాజ్ ఎ కెప్టెన్, యాజ్ ఎ ప్లేయర్. 600 రన్స్ చేసి 175 స్ట్రైక్ రేట్తో 600 రన్స్ చేశాడు. కొన్ని ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడాడు. అంత ఆడిన తర్వాత కూడా ఈ కుడ్ నాట్ ఫైండ్ ప్లేస్ ఇన్ ద ఇండియన్ టీమ్. చాలా సర్ప్రైజ్. అంటే ఒకటి జస్టిఫికేషన్ ఏంటంటే మనం అనుకున్నాం సంజు శాంసన్ అకామిడేట్ చేయలేకపోతుంది, శ్రేయస్ అయ్యర్ కూడా అకామిడేట్ చేయలేరు. ఇప్పుడు మీకు నెంబర్ 3లో తిలక్ వర్మ ఆర్ సంజు శాంసన్ ఆల్రెడీ వాళ్ళు టీంలో కంటిన్యూ అవుతున్నారు. శ్రేయస్ అయ్యర్ కొద్ది రోజులు టీంలో లేడు. సో వీళ్ళిద్దరు కాకుండా అతను టీంలో పెట్టలేరు కాబట్టి తీసుకోలేరు ఒక జస్టిఫికేషన్. సో 15లో లేడు, ఓకే 15లో లేడు. వాట్ అబౌట్ స్టాండ్ బైస్? అదే కదా, స్టాండ్ బైస్లో అయినా ఉండాలి కదా. ఎవరికైనా ఇంజరీ అయింది, గాడ్ ఫర్బిడ్ సూర్యకుమార్కో తిలక్ వర్మకు ఎవరికి ఇంజరీ అయితే మీకు ఈక్వల్ కేపబిలిటీ ఉండే ప్లేయర్ ఉండాలి కదా. మీరు అక్కడ థర్డ్ కీపర్ ఉన్నాడు, మీకు 2 కీపర్స్ మోర్ దెన్ ఎనఫ్. థర్డ్ కీపర్ని స్టాండ్ బైలో పెట్టారు. మీకు 3 కీపర్స్ అవసరం? మీకు ఏ పాయింట్లో అవసరం ఉండదు, 5-6-7 మ్యాచ్ల్లో. సో అలాంటప్పుడు కనీసం ఆ 20లో కూడా పెట్టలేదంటే, దినేష్ కార్తిక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, రాజీవ్ సర్దేశాయ్ 20లో కూడా లేడంటే వరల్డ్ కప్ కూడా ఉండడు. ఎందుకంటే మీకు వరల్డ్ కప్ కోసం 20-22 ప్లేయర్స్ని అనుకుంటారు మీరు, దాని నుంచి బయటకు వెళ్ళరు, మీరు ఆర్డర్లో అవల్లే ఉంటారు. 20లో కూడా లేడంటే వరల్డ్ కప్ నాకు ఐఎమ్ నాట్ బాదర్డ్. ఇప్పుడు నేను శ్రేయస్ అయ్యర్ని ఇక్కడ సెలెక్ట్ చేశారని నేను ఇది ఏషియా కప్ మనం ఎలా గెలుస్తాం, లేకపోతే ఇది అంత ఇంపార్టెంట్. T20 వరల్డ్ కప్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ప్లేడ్ ఇన్ ఇండియా. ఇండియా శ్రీలంకలో ఆడుతున్నారు, మనం అన్ని ఇండియాలో ఆడతాం. స్పిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ వండర్ఫుల్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. స్పిన్ బౌలింగ్ అతను ఆడినంత బాగా ఎవరు ఆడరు. అవును, ఇటీవల కాలంలో మన ప్లేయర్స్ అంతా స్పిన్ సరిగా ఆడట్లేదు. అలాంటి ప్లేయర్ మీరు ఏ బేసిస్ మీద పక్కన పెడతారు నాకు అర్థం కాదు. సరే ఏషియా కప్లో ఆడించకపోయినా 20లో ఉంటే హీఈస్ ఇన్ ద మిక్స్ ఉన్నాడు, టీమ్ రాడార్లో ఉన్నాడు. అతను ప్రిపేర్డ్గా, మెంటల్గా ప్రిపేర్డ్గా ఉంటాడు. అతను పూర్తిగా పక్కన పెట్టేస్తే వాట్ మెసేజ్ యూఆర్ సెండింగ్? దట్స్ రియలీ ఇన్ఎక్స్ప్లికబుల్. దానికి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు కనబడదు. అవును, ఎక్స్ప్లెనేషన్ కానీ జస్టిఫికేషన్ కానీ చెప్పలేని సిచ్యువేషన్. ఇంకోటి యశస్వి జైస్వాల్ ఇంక్లూషన్ లేకపోవడం, శ్రేయస్ అయ్యర్ లేకపోవడం, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి చాలా మందికి. బట్ ఏంటంటే టూ మచ్ ఆప్షన్స్ కూడా. శుభ్మన్ గిల్ మన T20 వరల్డ్ కప్ టీంలో లేడు, స్క్వాడ్లో కూడా లేడు. జైస్వాల్ ఉన్నాడు. ఇప్పుడు జైస్వాల్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ద టీమ్. శుభ్మన్ గిల్ సడన్లీ హీస్ కమింగ్ ఇన్ టు ద టీమ్. సో మీ ఈక్వేషన్ కంప్లీట్గా మారిపోయింది. శుభ్మన్ గిల్ని ఈ ఫార్మాట్ నుంచి వద్దనుకున్నారు మొన్నటి దాకా, సడన్గా అతను ఈ ఫార్మాట్లోకి వచ్చాడు. ఈ ఫార్మాట్లో ఎంతో బాగా ఆడే జైస్వాల్, అతని గేమ్ కూడా, అతని అగ్రెసివ్ గేమ్ ఈ ఫార్మాట్ బ్రహ్మాండంగా సూట్ అవుతుంది. అతను కంప్లీట్గా పక్కన పెట్టేశారు. ఇవన్నీ వీటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ లేదు. ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ విన్నర్. ప్రసిద్ధ్ కృష్ణ ఈజ్ నోవేర్, అతను స్టాండ్ బైస్లో ఉన్నాడు. సరే సిరాజ్ని అతను చాలా రోజులు ఆడుతున్నాడు, అతను కొంచెం రెస్ట్ ఇచ్చారనుకో ఒకటే. ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ క్యాప్ గెలిచినవాడు, అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. అతను లేకపోవడం అంటే హర్షిత్ రాణా టీంలోకి వచ్చేసాడు. వెరీ సర్ప్రైజింగ్. అదే అంటే ఇంక్లూషన్లో లేని వాళ్ళు. ముఖేష్ కుమార్ లేడు. ముఖేష్ కుమార్ ఒకే సిరీస్లో 3 ఫార్మాట్లో డెబ్యూ చేశాడు ఇండియాకి, బాగా పర్ఫామ్ చేశాడు. చాలా స్టడీ బౌలర్. అలాంటి ముఖేష్ కుమార్ కంప్లీట్గా పక్కన పెట్టేసి ఈవెన్ రీసెంట్గా ఇండియా ఎక్స్ కూడా అతను సెలెక్ట్ చేయలేదు. ఓకే, దిస్ ఇస్ రియల్లీ సర్ప్రైజింగ్, పర్ప్లెక్సింగ్ రియల్లీ. అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేయడానికి ఇలాంటి మంచి ప్లేయర్స్ కానీ, లేకపోతే వీళ్ళ కెరియర్ని నాశనం చేస్తున్నారు అని అనుకోవచ్చా ఓవరాల్గా చూసుకుంటే? ఎందుకంటే పెద్ద మాట నేను వాడను, కెరియర్ నాశనం. మీరు వాడకపోయినా కూడా అప్పుడు, ఎందుకంటే చూసే కాబట్టి అంత పెద్ద మాట వాడను. కానీ అది దానికి ఏమైనా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుంటుంది. ఈవెన్ అగార్ ఖాన్ అడిగితే హీ హాస్ టు వెయిట్ అని చెప్పాడు. అతను చేసిన తప్పేమీ లేదు, మేం చేసిన తప్పేమీ లేదండి. ఎందుకు తప్పు? చాలా వేగ్ స్టేట్మెంట్ అది, వేగ్ స్టేట్మెంట్. యూ హ్యావ్ టు బి స్పెసిఫిక్. ఎందుకు శ్రేయస్ అయ్యర్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? మీరు డొమెస్టిక్ టోర్నమెంట్స్ ఆధారంగానే మీరు టీం సెలెక్ట్ చేస్తున్నారు. మీరు కరుణ్ నాయర్ బాగా ఆడాడు కాబట్టి డొమెస్టిక్లో టెస్ట్ టీంలో పెట్టారు. అలాగే ఎప్పుడైతే ఐపీఎల్లో బాగా ఆడిన వాళ్ళని తీసుకెళ్ళి పెట్టాలి కదా. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎక్స్పర్టీస్. రైట్, ఇది వాటి స్పోర్ట్స్ అనాలిసిస్. అండ్ మెయిన్గా లాస్ట్లో మనం చెప్పదలిచేది ఏంటంటే ఒక్కటే, స్పోర్ట్స్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి అప్డేట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు తెచ్చే ప్రయత్నం మేము చేయబోతున్నాం. నేను కార్తిక్ ఆల్రెడీ మీకు తెలుసు. ఇక ముందు మేము ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలి స్పోర్ట్స్కి సంబంధించి మీరు కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. దానికి తగ్గట్టుగానే ఇన్ఫర్మేషన్ మీకు చేర్చే ప్రయత్నం మేము చేస్తాం. మీకు తెలుసు కదా, లాస్ట్లో మీరు చేయాల్సింది ఏంటి? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, లేకపోతే మేము చేసిన కంటెంట్లో ఎక్కడెక్కడ బెటర్మెంట్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేది మీరు కూడా మాకు సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్పోర్ట్స్ అనాలిసిస్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.